ఇక్కడ వరకు వచ్చాము. ఫస్ట్ వన్ ఏంటి? పార్ట్ 2 కదా. ఓపెన్ చేయండి అది షీట్, ఎక్సెల్ షీట్ ఓపెన్ చేయండి. స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్ వెళ్ళండి. SPRO ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ అసెట్ అకౌంటింగ్. అసెట్ అకౌంటింగ్ స్పెసిఫై అకౌంట్ డిటర్మైజేషన్ వెళ్ళండి. సో అకౌంట్ డిటర్మైజేషన్ ఇది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే బేస్ ఈ కాన్ఫిగరేషన్ బేస్ గా చేసుకుని మనకు ఆటోమేటిక్ గా కొన్ని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి జనరేట్ అవుతాయి. అకౌంట్ డిటర్మైజేషన్, డిప్రిసియేషన్స్ ఇట్లాంటి కొన్ని ఉంటాయి, అవన్నీ కూడా ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. నోట్ చేసుకోండి. ఫస్ట్ న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మనం GL అకౌంట్స్ క్రియేట్ చేస్తాం, ఇవన్నీ కూడా అకౌంట్ డిటర్మైజేషన్ చేస్తాం. ఇలాగనేది మీకు అర్థమవుతుంది. మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ టోటల్గా ఇచ్చేయండి. PO11 P ఇవ్వండి. P అంటే ప్లాంట్, అక్కడే ఇవ్వండి. PO11 తర్వాత మనం 6 డిజిట్స్ అనేవి సెటప్ చేయాలి. P అండ్ సింబల్ ఇవ్వండి. అండ్ P తర్వాత మీ కంపెనీ కోడ్ ఇచ్చిన తర్వాత P ఇవ్వండి, తర్వాత అన్ సింబల్ ఇవ్వండి. P అండ్ సింబల్. M ఇవ్వండి. P అంటే ప్లాంట్, M అంటే మిషనరీ. ఓకేనా? అకౌంట్ డిటర్మైజేషన్ ఆఫ్ ప్లాంట్ అండ్ మిషనరీ టైప్ చేయండి. అకౌంట్ డిటర్మైజేషన్ స్పెల్లింగ్ పైన ఉంది. క్లియర్ కదా? ప్లాంట్ అండ్ మిషనరీ సేవ్ చేయండి. అన్ని చేయండి. నెక్స్ట్ వన్ క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఏంటి? స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఇది ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని చెప్పచ్చు. ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ మనం మామూలుగా ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది కదా, సో అట్లా అనమాట. అసెట్ అకౌంటింగ్ లో ఇది స్క్రీన్ లేఅవుట్ రూల్స్. ఓకేనా? మీరు నోట్ చేసుకుంటారా పాయింట్ ఇది అక్కడ? సరే చూడండి. ఇప్పుడు మామూలుగా ఎందుకు ఉపయోగపడుతుంది స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అనేది? మనం కోర్స్ అయిన తర్వాత ఇంటర్వ్యూస్ పెట్టుకుందామండి. ఇంటర్వ్యూ సెషన్స్ పెట్టుకుందాం వీకెండ్స్లో. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి. ఎందుకంటే ఇంటర్వ్యూ అనేది డిఫరెంట్ వేస్లో అడుగుతున్నారు. అది ఎలా అడుగుతారో కూడా మనం చెప్పలేము ఒక్కోసారి. అట్లా ఉంది సిచ్యువేషన్. చాలా టూ మచ్గా ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఏదో ఒక చిన్న పాయింట్, అది కూడా మీరు యాక్చువల్గా కోర్స్ నేర్చుకోవడానికి ఒక 100 అవర్స్ అనుకుందాం టోటల్గా. ECC ప్లస్ S/4HANA అన్ని కలిపి 100 అవర్స్. ఇవన్నీ గుర్తుండాల్సి వస్తుంది. చాలా పాయింట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇంటర్వ్యూకు ప్రిపేర్ అవటం అనేది కూడా ఒక టాలెంటే. అది ఎలా ప్రిపేర్ అవ్వాలి ఏంటి అనేది నేను ఒక ప్రొఫార్మా ప్రిపేర్ చేస్తున్నాను. సో దాన్ని బేస్గా చేసుకుని మనం వర్క్ చేద్దాం. సాటర్డే సండే రోజు కోర్స్ అయిన తర్వాత ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయండి. ఇంటర్వ్యూ కూడా నేనే క్రాక్ చేయించే విధంగా మీతోటి క్లాసెస్ చెప్తాను. సాటర్డే సండే రోజు కూర్చుందాం, చేద్దాం. ఒక 200 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుదాం. అట్లీస్ట్ ఒక 100 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుదాం ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకేనా? రెడీయా? చేద్దామా వద్దా? చేద్దాం సార్. చేద్దాం. చూడండి, స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే మీనింగ్ ఏంటి? ఇది ఒక ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అని చెప్పచ్చు. ఇట్ ఈస్ స్పెసిఫై ది ఫీల్డ్స్. ఏం చేస్తుంది? ఇట్ ఈస్ స్పెసిఫై ది ఫీల్డ్స్ ఇన్ ది మాస్టర్ రికార్డ్స్. విచ్ ఫీల్డ్ ఈజ్ మ్యాండేటరీ, విచ్ ఫీల్డ్ ఈజ్ సర్ప్లస్, విచ్ ఫీల్డ్ ఈజ్ ఆప్షనల్ అనేది స్పెసిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఇట్ ఈస్ స్పెసిఫై ది ఫీల్డ్స్. డిఫరెంట్ ఫీల్డ్స్ ని స్పెసిఫై చేస్తుంది.
ఇంకోటి కూడా చెప్తున్నాను అండి, చాలా ప్రౌడ్గా చెప్తున్నాను నేనైతే, మన దగ్గర ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళ దగ్గర సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువగా ఉంది. కంపారిజన్ చేయండి, ఆల్మోస్ట్ మనం ఒక 35 వీడియోస్ వరకు అప్లోడ్ చేసాం, జాబ్స్ వచ్చిన వాళ్ళవి 35 వీడియోస్ అప్లోడ్ చేశాను. చాలా మంది ఇంటిమేట్ చేస్తారు, కొంతమంది ఇంటిమేట్ చేస్తారు, కొంతమంది చెయ్యరు. సక్సెస్ రేట్ మాత్రం మనకే ఎక్కువగా ఉంది. తెలుగులో ట్రైనింగ్ ఇచ్చే ఇన్స్టిట్యూషన్స్ చూస్తే సక్సెస్ రేట్ అనేది మనకున్నంత ఎక్కువ సక్సెస్ రేటు నాకు ఎక్కడా అనిపించలేదు. ఇంకోటి ఏంటంటే, కొంతమంది ఇన్ఫార్మ్ చేస్తారు జాబ్ వస్తుందని, కొంతమంది బయట రివ్యూలు చేయమంటారు, నో ప్రాబ్లం సార్ యూట్యూబ్లో అప్లోడ్ చేయండి అంటారు, కొంతమంది చేయొద్దు అంటారు. సో చేసేవాళ్ళు చాలా మంది, మనం ఆల్మోస్ట్ 35 వరకు మనం అప్లోడ్ చేసామంటే అన్ని జాబ్స్ వచ్చినట్లు అన్ని వీడియోస్ అప్లోడ్ చేసిన ఛానల్ కూడా ఇంకోటి లేదు మందే. ఓకేనా? మేజర్గా మన దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళంతా కూడా వేరే ఇన్స్టిట్యూషన్లో జాయిన్ అయ్యి సబ్జెక్ట్ అర్థం అవ్వలేదు సార్, అందువల్ల మీ వీడియోస్ చూశాను, మాకు చాలా క్లారిటీగా ఉంది అనే విధంగా జాయిన్ అయిన వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు మన దగ్గర. ఉన్నారు ఎవరన్నా అట్లా వేరే చోట జాయిన్ అయ్యి సబ్జెక్ట్ అర్థం అవ్వలేదు మళ్ళీ జాయిన్ అయ్యాను అనుకున్న వాళ్ళు కొంత ఎక్కువ మంది ఉంటారు మన దగ్గర. ఎవరన్నా ఉన్నారా మీరు? ఉన్నారు లేరా? నన్ను అయితే వేరే అతను రిఫర్ చేశాడు సార్, వేరే ఇన్స్టిట్యూట్ నుంచి. వేరే ఇన్స్టిట్యూట్ నుంచి నాకు రిఫర్ చేశారా? ఇక్కడ రిఫర్ చేశాడు సార్ అతను, వేరే ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచా? వేరే హైదరాబాద్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి అతను జాయిన్ అయ్యాడు సార్. ఏం అర్థం కావట్లేదని మీ దగ్గర చెప్పాడు సార్ అతను. అది చూడండి, అతను వాళ్ళ మిస్సెస్ నేను ఇద్దరం జాయిన్ అయ్యాను సార్. అది అట్లా ఉంటుంది. సో వేరే ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఇంకో పర్సన్ ఇన్స్టిట్యూట్లో ఇతను ట్రైనింగ్ తీసుకుంటున్నాడు సార్ అక్కడ. అది చూడండి, వేరే హైదరాబాద్లో ట్రైనింగ్ తీసుకుంటున్న స్టూడెంట్ మళ్ళీ మనకి రిఫర్ చేశారు ఆయన. అంటే ఏంటి, మన కంటెంట్ బాగుందనే కదా. సో అది రైట్. క్రియేట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ అంటే ఏంటి? ఇట్ ఈస్ స్పెసిఫై ది ఫీల్డ్స్ ని స్పెసిఫై చేయడానికి. ఇట్ ఈస్ స్పెసిఫై ది ఫీల్డ్ in the master data records, which field is mandatory, which field is suppress, which field is optional అనేది స్పెసిఫై చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, ఇక్కడ చూడండి 2000 వెళ్ళండి, ఎసెట్లోకి వెళ్ళండి, సేమ్ బాగా. సో ఇక్కడ 2000 ఉంటుంది చూడండి, స్టాండర్డ్ 2000 అనేది స్టాండర్డ్ అనమాట. కొంచెం డౌన్కి వెళ్ళండి, ఏదైనా పొజిషన్కి వెళ్ళి 2000 తీసుకోండి, 2000 కనిపిస్తుంది. 2000 అనేది స్టాండర్డ్, సెలెక్ట్ చేయండి, కాపీ చేయండి. మనం ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కాపీ చేశాం కదా, అలాగే ఇది కూడా అనమాట, అసెట్స్ కి సంబంధించింది. ఇక్కడ 2000 రిమూవ్ చేసేసి మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇవ్వండి. పిఎం, మీ కంపెనీ కోడ్ 2 లెటర్స్ ఇచ్చిన తర్వాత పిఎం ఇవ్వండి. పిఓపిఎం. ఇక్కడ ప్లాంట్ అండ్ మిషనరీ అని టైప్ చేయండి. స్క్రీన్ లేఅవుట్ రూల్స్ ఫర్ ప్లాంట్ అండ్ మిషనరీ. ఎంటర్ సేవ్. ఓకే, సేవ్. బ్యాక్కి వెళ్ళి సేవ్ చేసేయండి, ఎంటర్ చేయండి. సేవ్ ఆప్షన్ హైలైట్ అయిందా? సేవ్ చేయండి. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ఏముంది? డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్. డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్. నంబర్ రేంజ్ క్రియేట్ చేయాలి. ఓకేనా? అసెట్ అకౌంట్ కి సంబంధించిన నంబర్ రేంజ్ వెళ్ళండి, OS 08 లేదంటే పాత్రలో చూడండి, వెళ్ళండి. డిఫైన్ నంబర్ రేంజ్ ఇంటర్వెల్ ఎగ్జిక్యూట్ చేయండి. కంపెనీ కోడ్ ఇవ్వండి. ఇంటర్వెల్స్ పైన క్లిక్ చేయండి. జీరో 1 100 to 1000 ఎట్లా తీసుకోవచ్చు, 1 to 1000 మీ ఇష్టం. 100 to 1000 ఇచ్చేసారు.
ఎంటర్ సేవ్. అన్ని చేయండి. సేవ్ చేసాం కదా. నెక్స్ట్ డిఫైన్ అసెట్ క్లాసెస్. అసెట్ అకౌంటింగ్ కొంచెం టఫ్ గా అనిపిస్తుంటది, బట్ కేర్ఫుల్ గా చేయాలండి. అవుట్పుట్ వస్తుంది, కేర్ఫుల్ గా చేస్తే వస్తుంది. నెక్స్ట్ డిఫైన్ అసెట్ క్లాసెస్. డిఫైన్ అసెట్ క్లాసెస్. అసెట్ క్లాసెస్ ఇన్వెంటరీకి వెళ్ళండి. అసెట్ క్లాసెస్ ని క్రియేట్ చేస్తున్నాం. డిఫైన్ అసెట్ క్లాసెస్. సో మనం అసెట్ క్లాసెస్ డ్రాప్ డౌన్ చేయండి. అసెట్ క్లాసెస్ మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి. అలా క్లోజ్ చేసేయండి. అలా అక్కడ కాదు, అసెట్ క్లాసెస్ దగ్గర ఇచ్చేద్దాం. డైరెక్ట్ నేమ్ మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వండి. పిఎం మీ కంపెనీ కోడ్ 3 లెటర్స్ ఇవ్వాలి. పిఓ 11 కదా. పిఓ ఓన్లీ 3 లెటర్స్ ఇవ్వమంటున్నాను నేను. పిఓ 1 పిఎం ఇవ్వండి. పిఎం ఏవైనా తీసుకోవచ్చు. యాక్చువల్గా అసెట్ క్లాసెస్ దగ్గర ఇవే ఇవ్వాలని లేదు, ఏవైనా తీసుకోవచ్చు. డిస్క్రిప్షన్ ఇవ్వండి. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. హెవీ ప్లాంట్ అండ్ మిషనరీ. నెక్స్ట్ అకౌంట్ డిటర్మైజేషన్. ఏం క్రియేట్ చేస్తాం మనం? అకౌంట్ డిటర్మైజేషన్ డ్రాప్ డౌన్ చేయండి. మీ కంపెనీ కోడ్ P&M క్రియేట్ చేసాం, గుర్తుందా? అది ఇవ్వండి. అకౌంట్ డిటర్మైజేషన్ ఫస్ట్ లో చేసాం కదా, అది PO11 P&M. PO11 మీ కంపెనీ కోడ్ తోనే గుర్తుపెట్టుకోండి. ఎందుకు మీ కంపెనీ కోడ్ ఎందుకు ఇస్తున్నాము? మీ కంపెనీ కోడ్ తో ఉంటే మీరు చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి మీకు ఈజీగా గుర్తుంటుంది, అందువల్ల. నెక్స్ట్ స్క్రీన్ లేఅవుట్ రూల్స్. ఏం క్రియేట్ చేసాము? POPM అంతేనా? POPM అనేది చేసాం మనం జస్ట్ నౌ. చూడండి, POPM స్క్రీన్ లేఅవుట్ రూల్స్. నెక్స్ట్ నంబర్ రేంజ్. నంబర్ రేంజ్ దగ్గరికి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. లాస్ట్ లోకి వెళ్ళిపోండి. మీ కంపెనీ కోడ్కి నంబర్ రేంజ్ ఇచ్చాం, కనిపిస్తుంది అవి. కంప్లీట్ డౌన్కి వెళ్ళండి, P సిరీస్కి వెళ్ళండి. చూడండి, PO11 ఉంది కదా, 01 నంబర్ రేంజ్ ఏమి ఇచ్చాం మనం? 01 తో తీసుకున్నాం. 100 to 1000 ఇచ్చాం, కనిపిస్తుంది కదా. 01 ఇవ్వండి. 01 ఇచ్చాం. నెక్స్ట్ ఇంక్లూడ్ అసెట్స్ తీసుకోండి. ఇంక్లూడ్ అసెట్స్. సో ఇవన్నీ ఇవ్వాలి. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. కంప్లీటెడ్. అసెట్ క్లాసెస్ ఇవన్నీ అసైన్ చేయాలి ఇక్కడ. ఓకే, నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏమని చూడండి. కంప్లీటెడ్ కదా, పార్ట్ 2 కంప్లీటెడ్. నెక్స్ట్ చూడండి పార్ట్ 3 చూడండి. పార్ట్ 3 లో ఏమున్నాయి? డౌన్కి వెళ్ళండి, కొంచెం డౌన్కి వెళ్ళండి. S4 ECC లో ఒకసారి చేయండి. S4 HANAలో అసెట్ అకౌంటింగ్ అనేది ఇంకా డెప్త్ గా చెప్పాను. S4 HANA వీడియోస్ ఇస్తాను మీకు, చెప్పాను కదా. S4 HANA వీడియోస్ లో అసెట్ అకౌంటింగ్ వన్ మోర్ వేలో చెప్పాను. అది ఫైనల్. అది ఇది చేసిన జనఫ్ అవసరం లేదు. అసెట్ అకౌంటింగ్ లో నేర్చుకుంటే అసెట్ అకౌంటింగ్ అనేది S4 HANAలో నేర్చుకుంటే ఇంకా డెప్త్ నాలెడ్జ్ వస్తుంది. అక్కడ 2 వేలో చెప్పాను నేను, అర్థమైందా? ECC లో నేర్చుకోండి, సరిపోతుంది.
ఇంకా డెప్త్ నాలెడ్జ్ కావాలంటే S4 HANAలో కూడా అసెట్ అకౌంటింగ్ చెప్పాను. ఆ వీడియోస్ అన్ని మీకు నేను ప్రొవైడ్ చేస్తాను. అవి కూడా నేర్చుకోండి డెప్త్ నాలెడ్జ్ కావాలంటే. అక్కడ ఏంటంటే ఇంకా ఇంకా డెప్త్గా వెళ్ళాను, అది మీకు అర్థమవుతుంది, ఆ వీడియోస్ చూడండి. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ జిఎల్ అకౌంట్స్ చూడండి. అసెట్ అకౌంట్ కి ఈ జిఎల్ అకౌంట్స్ అనే క్రియేట్ చేయాలి. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డిటర్మైజేషన్, సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. సో ఏ గ్రూప్ లోకి వస్తుంది? ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డిటర్మైజేషన్ అనేది అసెట్ గ్రూప్ లోకి వస్తుంది. సేల్ ఆఫ్ అసెట్, ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్, లాస్ ఆన్ సేల్ ఆఫ్ అసెట్ ఇన్కమ్ లోకి వస్తుంది. తర్వాత ఇంకొక 3 ఉన్నాయి, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ లోకి వస్తుంది. ఇవన్నీ గ్రూప్స్ అన్నమాట. ఈ గ్రూప్స్, సో ఈ గ్రూప్స్ ని బేస్ గా చేసుకుని జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తాం. 7 టైప్ ఆఫ్ ది జిఎల్ అకౌంట్ క్రియేట్ చేస్తాం. ఇవన్నీ కూడా అసైన్ చేస్తాం గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా అసైన్ చేస్తాం. ఓకేనా? FS00కి వెళ్ళండి. FS00 FS00 కరెంట్ అసెట్స్ లోకి వెళ్ళండి. అసెట్స్ ఉందా? కరెంట్ అసెట్స్ అసెట్స్ ఉంటే ఓకే. అసెట్స్ గ్రూప్ ఉందా OBD4 లో? లేదంటే కరెంట్ అసెట్స్ అని తీసుకోవచ్చు, మీ ఇష్టం. అసెట్స్ ఉంటే డైరెక్ట్ గా అసెట్స్ గ్రూప్ తీసుకోండి. కరెంట్ అసెట్స్ లోకి వెళ్తున్నాం. క్రియేట్ లోకి వెళ్ళి నంబర్ తీసుకోండి. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్, కోర్స్ అయిన తర్వాత సాటర్డే సండే రోజు ఇంటర్వ్యూ ప్రిపరేషన్ చేద్దాం. ఫస్ట్ నుండి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతారు, ఎలా అడుగుతారు, ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేద్దాం. బీ రెడీ. ఫిక్స్డ్ అసెట్స్ కాదు, కరెంట్ అసెట్స్ ఇవ్వాలి. ఫిక్స్డ్ అసెట్స్ అయితే ఫిక్స్డ్ అసెట్ నంబర్ రేంజ్ తీసుకోవాలి. ఓకేనా? కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. నెక్స్ట్ ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్, షార్ట్ టెక్స్ట్, లాంగ్ టెక్స్ట్, బోత్ ఆర్ సేమ్. కంట్రోల్ డేటాలో చూడండి, రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఇక్కడ తెలుసా మీకు రికన్సిలేషన్ అకౌంట్ ఎందుకు తీసుకుంటాము? రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. నీడ్ టు క్రియేట్ ది రికన్సిలేషన్ అకౌంట్. అసెట్స్, కస్టమర్స్, వెండర్స్, కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్, వీటికి రికన్సిలేషన్ అకౌంట్ అనేది తీసుకోవాలి. సో ఇది అసెట్స్ కాబట్టి అసెట్స్ తీసుకుంటున్నాను. తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే. S4 HANAలో లైన్ ఐటమ్ డిస్ప్లే ఆప్షన్ ఉండదు. షార్ట్ కి డ్రాప్ డౌన్ చేయండి. ఇక్కడ చూడండి 001 కాదు, అసెట్ అకౌంట్ 001 కూడా తీసుకోవచ్చు. బట్ ఏది తీసుకుంటే క్లారిటీగా ఉంటుంది? డ్రాప్ డౌన్ చేయండి. అసైన్మెంట్ ఫీల్డ్ లో మనము అసెట్ నంబర్ 18 చూసారా? అసెట్ నంబర్ అనేది రిఫ్లెక్ట్ అవుతుంది మనకి. సో ఇది తీసుకుందాం. అసైన్మెంట్ ఫీల్డ్ లో అసెట్ నంబర్ అనేది పాపులేట్ అవుతుంది. వీటి పర్పస్ ఏంటి? నెంబర్ యాక్చువల్ గా పోస్టింగ్ డేట్ తీసుకుంటే మామూలుగా దేనికి వస్తుంది? అసైన్మెంట్ ఫీల్డ్ లో పాపులేట్ అవుతుంది. జిఎల్ లైన్ ఐటమ్, లేదంటే వెండర్ లైన్ ఐటమ్, కస్టమర్ లైన్ ఐటమ్ వాటిలో. సో అది పోస్టింగ్ నెంబర్ అనేది మనకు ఉపయోగపడుతుంది. ఇక్కడ అసెట్ నెంబర్ అనేది యూజ్ అవుతుంది, అసెట్ అకౌంటింగ్ కాబట్టి. సో 018 ఇవ్వండి. నెక్స్ట్ క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, G067 తీసుకోవాలి. రికన్సిలేషన్ కదా, డ్రాప్ డౌన్ చేయండి. G067 ఇవ్వండి. కంటిన్యూ, సేవ్ చేయండి. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ ఏం క్రియేట్ చేయాలి? అకౌంట్ డిటర్మైజేషన్. నెక్స్ట్ సేమ్ అక్కడే. సార్ అది అకౌంట్ డిప్రిసియేషన్ సార్? సారీ, డిప్రిసియేషన్ అంతే, కరెక్ట్. డిప్రిసియేషన్, ఐఎమ్ సో సారీ, డిప్రిసియేషన్ కరెక్ట్.
టైప్ డిస్క్రిప్షన్కి వెళ్ళండి. డిప్రిసియేషన్ తీసుకోదు. షార్ట్ కరెంట్ అసెట్స్ కమ్స్ అండర్ బ్యాలెన్స్ షీట్. అకౌంట్ ఏసీసీ నేను చెప్పినట్లు ఇవ్వండి, షార్ట్ టెక్స్ట్ లో ఇద్దాం. ఏసీసీ డిఈపి ఆన్ when on MAC account క్రింద అకౌంట్ డిటర్మైజేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ accumulated, I'm so sorry, accumulated అని టైప్ చేయండి. అకౌంట్ కాదు, accumulated depreciation on machinery account. Accumulated depreciation on machinery account. Next control data. తీసుకోండి. reconciliation account, line item display, short key 018, create bank interest G067, సేవ్ చేయండి. సేవ్. తర్వాత సేల్ ఆఫ్ అసెట్, ఇన్కమ్. అసెట్ సేల్ చేస్తే ఏమవుతుంది? ఇన్కమ్ అవుతుంది. ప్రాఫిట్ ఆన్ అసెట్ ఇన్కమ్ అవుతుంది. సో ఈ రెండు కూడా ఇన్కమ్ గ్రూప్ లో తీసుకుందాం. ఇన్కమ్ వెళ్ళండి, అదర్ ఇన్కమ్ ఉంటుంది మనకి గ్రూప్. అదర్ ఇన్కమ్ చూడండి. Other income comes under profit and loss account. Next, sale of asset, sale of asset, control data. ఇక్కడ రికన్సిలేషన్ అవసరం ఉండదు. ఇది లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 018, create bank interest G001, సారీ G052 తీసుకోవాలి. దీనికి డ్రాప్ డౌన్ చేయండి. 52 ఎందుకో చెప్తాను చూడండి. డ్రాప్ డౌన్ చేయండి. చూడండి. అకౌంట్ ఫర్ ఫిక్స్డ్ అసెట్ రిటైర్మెంట్ అంటే ఏంటి? సేల్ అంటే మీనింగ్ ఏంటి? అసెట్ రిటైర్మెంట్ చేసినట్లే కదా మనం, కాబట్టి తీసుకోవాలి. ఓకేనా? అకౌంట్ రిటైర్మెంట్ చేసినట్లే మనం తీసుకోండి. సేవ్. నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ అసెట్ అకౌంట్. ప్రాఫిట్ వస్తే ఎట్లా? ఇన్కమ్, అది కూడా ఇన్కమే కదా. ఇక్కడ కూడా టోటల్ గా తీసుకోదు. నేను టైప్ చెప్తాను, షార్ట్ టెక్స్ట్ లో ఇవ్వండి. అదర్ ఇన్కమ్ నెంబర్ కరెక్ట్ ఇవ్వండి. నెంబర్ మీరు కరెక్ట్ ఇచ్చారు. 300 30 ఇచ్చారు, రాంగ్ ఇచ్చారు. కరెక్ట్ ఇవ్వండి. క్రియేట్ లోకి వెళ్ళండి. సేవ్ అవ్వదండి, సేవ్ అవ్వదు. క్లోజ్ చేసేయండి. క్రియేట్ లోకి వెళ్ళండి, క్రియేట్ చేయండి. క్రియేట్ లోకి వెళ్ళి చేసేయండి, వస్తుంది. ఇంకొక నెంబర్ తీసుకోండి. తీసుకోవట్లేదా? /n ఇచ్చేయండి. /n FS00 క్రియేట్. నెంబర్ కరెక్ట్ ఇవ్వండి. 300 106.
Other income group. Profit PRT type చేయండి. టోటల్ గా తీసుకుందాం. ప్రాఫిట్ ఆన్ సేల్ అసెట్. కింద ఇవ్వండి. ప్రాఫిట్ ఆన్ సేల్ అసెట్ అకౌంట్. కంట్రోల్ డేటా. Line item display, short key 018. Create bank interest G00 018. Sorry, కాదు G052 నే ఇవ్వాలి ఇక్కడ కూడా. G052. సేల్ అంటే ఏంటి? మనం ఒక రిటైర్మెంట్ అనే అర్థం. ఎసెట్ లైఫ్ అయిపోయిన తర్వాత దాన్ని సేల్ చేసేయచ్చు, లేదంటే మధ్యలోనే సేల్ చేసేయచ్చు, అమ్మేయచ్చు, ఏదైనా అవ్వచ్చు. సేల్. నెక్స్ట్ చూడండి, లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్. ఇవన్నీ ఏంటి? లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ అంటే లాస్ వచ్చింది, తర్వాత స్క్రాపింగ్ చేసేస్తారు. ఓకేనా? డిప్రిసియేషన్, ఇవన్నీ కూడా ఎక్స్పెన్సెస్ కిందకి వస్తుంది. ఈ 3GL అకౌంట్స్ కమ్స్ అండర్ ఎక్స్పెన్సెస్. వెళ్ళండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ తీసుకోండి ప్రాబ్లం. Control data. Line item display, short key 018. Create bank interest G001. Save. Next, scrapping on machinery account. స్క్రాపింగ్ ఆన్, మీరు అక్కడ నుంచి కాపీ పేస్ట్ కూడా చేయొచ్చు మీరు టైప్ చేయలేకపోతే. ఇవ్వండి, గ్రూప్ ఇవ్వండి. ఎక్స్పెన్సెస్, స్క్రాప్, SRA, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. Control data. Line item display, short key 018. Create bank interest G001 and save. Next, depreciation on machinery account. Depreciation on machinery account. ఇవ్వండి. లైన్ ఐటమ్ డిస్ప్లే, షార్ట్ కీ 018.
G00 అని సేవ్. ఓకే, కంప్లీటెడ్. సో ఈ జిఎల్ అకౌంట్స్ అన్ని కూడా మనం ఏం చేయాలి, AO90లో అసైన్ చేయాలి. వెళ్ళండి, సేమ్ పాత్, అసైన్ జిఎల్ అకౌంట్స్. కేర్ఫుల్ గా చూడండి, అసైన్ సేమ్ పాత్, లేదంటే టీ కూడా ఇవ్వండి, నో ఇష్యూ. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, asset accounting, asset accounting, asset accounting తర్వాత ఇక్కడ ఏమన్నా ఇంటిగ్రేషన్ విత్ జనరల్ లెడ్జర్ అకౌంటింగ్, అసైన్ జిఎల్ అకౌంట్స్ ఎగ్జిక్యూట్ చేయండి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఇవ్వండి. మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ ఏమి ఇచ్చారు, మీ కంపెనీ కూడా మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ PO11 ఇవ్వండి, కంటిన్యూ చేయండి. అది ఓకేనా. పైన చూడండి, మీ చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్ పైన ఉంది, కింద ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ పిక్ అయింది, చూసారా. ఇది సో మీ ఆపరేటివ్ చార్ట్ ఆఫ్ అకౌంట్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేయాలి, చూడండి ఇక్కడ జాగ్రత్తగా చూడండి. అకౌంట్ డిటర్మైజేషన్ డబుల్ క్లిక్ చేయండి. చేశారు కదా, పొజిషన్కి వెళ్ళండి. మీరు అకౌంట్ డిటర్మైజేషన్ ఏం క్రియేట్ చేశారు, మీ కంపెనీ కోడ్ P&M ఇచ్చారు, గుర్తుందా. మీ కంపెనీ కోడ్ PO11 P&M, P అంటే ప్లాంట్, M అంటే మిషనరీ అని చెప్పాను. చూడండి AT కోడ్ ఎక్కడ చేసామో చూడండి, చెక్ చేసుకోండి, కంటిన్యూ చేయండి. ఇది పార్ట్ 2లో ఫస్ట్ కాన్ఫిగరేషన్ లో చేసాం, అకౌంట్ డిటర్మైజేషన్. ఓకేనా. మీ అకౌంట్ డిటర్మైజేషన్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేశారు. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ సెలెక్ట్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి దానిపైన. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇవన్నీ ఫిల్ చేయాలి మనం. బ్యాలెన్స్ షీట్ యాక్చువల్ ఇక్కడ ఏమేమి పైన ఏమేమి చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఉంది, తర్వాత చార్ట్ ఆఫ్ డిప్రిసియేషన్, అకౌంట్ డిటర్మైజేషన్స్. ఓకే చూడండి, వీటిని బేస్ గా చేసుకుని అకౌంటింగ్ ఎంట్రీస్ అనేవి ఆటోమేటిక్ గా జనరేట్ అవుతాయి. అసెట్ అకౌంటింగ్ సంబంధించిన డిప్రిసియేషన్స్ అవ్వచ్చు, లేదంటే రిటైర్మెంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఇవన్నీ ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్, ఇవన్నీ వీటిని బేస్ గా చేసుకుని రన్ అవుతాయి. సో బ్యాలెన్స్ షీట్ అకౌంట్ లో ఉన్నాం. బ్యాలెన్స్ షీట్ లో చూడండి, ఫస్ట్ ఏముంది, బ్యాలెన్స్ షీట్ APC అన్నాడు. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ APC. ఇక్కడ ఏమి ఇవ్వాలంటే ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. ప్లాంట్ అండ్ మిషనరీ అకౌంట్ GL అకౌంట్ క్రియేట్ చేస్తాం మనం. జాగ్రత్తగా కరెక్ట్ గా ఇవ్వాలి. ఒక చిన్న మిస్టేక్ చేసినా డిప్రిసియేషన్ మనకి క్యాలిక్యులేట్ అవ్వదు. ఐ మీన్ ఎస్టిమేటెడ్ డిప్రిసియేషన్ అనేది క్యాలిక్యులేట్ అవ్వదు. కొన్ని కంపెనీస్ లో ECC ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారు, తెలుసా మీకు. ECC ఇప్పుడు ఆయన కేదార్నాథ్ ఉన్నారు కదా, ECIL లో జాబ్ వచ్చింది ఆయనకి. వాళ్ళు ECC ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంట. 2028కి అయిపోవచ్చు, అంటే ECC ఎండ్ అయిపోవచ్చు. మరి ECC ఒకసారి ఒక కంపెనీలో ఒక ప్రాజెక్ట్ ఇంప్లిమెంటేషన్ చేశారంటే మినిమం ఒక 5 to 10 years, మాక్సిమం 20 years వరకు ఉంటుంది. మరి ECC ఎందుకు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నారంటే ఫండ్స్ లేవంటున్నారు. మరి ఫండ్స్ లేకపోయినా మరి ఎందుకు చేస్తున్నారు అనేది అది అర్థం అవట్లేదు, చెప్పలేము ఎక్కడ ఎలా ఉంటుంది అనేది. ఓకేనా. ఇవ్వండి ప్లాంట్ అండ్ మిషనరీ. ఇచ్చారా. నెక్స్ట్ రిటైర్మెంట్ కాలం పిలుపుండి, రిటైర్మెంట్ అకౌంట్ అసైన్మెంట్స్. ఇంకేం అవసరం లేదు. రిటైర్మెంట్స్ లో ఏమేమి ఇవ్వాలి, ఎగ్జాంపుల్ ఫస్ట్ చూడండి, లాస్ మేడ్ ఆన్ అసెట్ రిటైర్మెంట్ అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ స్క్రాపింగ్ లాస్ అంటే ఏంటి, స్క్రాపింగ్
తీసుకొని డ్రాప్ డౌన్ చేసి స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్, స్క్రాపింగ్ ఆన్ మిషనరీ అకౌంట్. ఇవ్వండి. నెక్స్ట్ క్లియరింగ్ అకౌంట్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఎసెట్ సేల్ అన్నాడు కదా. సో సెకండ్ వన్ చూడండి, ఎసెట్ సేల్ చూడండి, సేల్ ఆఫ్ ఎసెట్ అకౌంట్ తీసుకోండి. నాకు వైఫై వర్కౌట్ లేదండి, మొబైల్ హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అయ్యాను. సో వినిపిస్తుంది కదా, వాయిస్ క్లియర్ గా ఉంది కదా. సేల్ ఆఫ్ ఎసెట్ అకౌంట్, నెక్స్ట్ గెయిన్ ఫ్రమ్ ఎసెట్ సేల్ అన్నాడు. గెయిన్ అంటే ఏంటి? ప్రాఫిటే కదా. సో ఇక్కడ డ్రాప్ డౌన్ చేసి ప్రాఫిట్ ఆన్ సేల్ ఎసెట్ అకౌంట్ తీసుకోండి. ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, అకౌంట్. సార్ ఆ పైది కూడా అదే పెట్టండి చూడండి సార్, ఒకసారి రెండు ఒకటే వచ్చినట్టుంది. వెళ్ళండి. పైన సేల్ ఆఫ్ ఎసెట్ అకౌంట్ తీసుకోవాలండి. ఏమిచ్చారు మీరు? పైన సేల్ ఆఫ్ ఎసెట్ అకౌంట్ పైన ఇవ్వాల్సింది. డ్రాప్ డౌన్ చేయండి, సేల్ ఆఫ్ ఎసెట్ అకౌంట్. తీసుకోండి. కరెక్టేనా? నెక్స్ట్ ప్రాఫిట్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ ఇచ్చేసారు. తర్వాత చూడండి, లాస్ ఫ్రమ్ సేల్ ఆఫ్ ఎసెట్ అన్నాడు. సో ఇక్కడ లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్ అకౌంట్ తీసుకోండి. లాస్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్. ఇచ్చారా? ఒకసారి ఎంటర్ చేయండి చూద్దాం. ఎంటర్ చేస్తే మనకి డిస్క్రిప్షన్ కనిపిస్తుంది, చెక్ చేస్తాను నేను. ప్లాంట్ అండ్ మెషినరీ, స్క్రాపింగ్ ఆన్ సేల్ ఆఫ్ ఎసెట్, ప్రాఫిట్ ఆన్ ఎసెట్, లాస్ ఆన్ ఎసెట్. ఓకే, కరెక్ట్ ఉంది. నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ చూడండి, డిప్రిసియేషన్ అకౌంట్స్ కూడా అసైన్ చేద్దాం. డిప్రిసియేషన్ క్లిక్ చేయండి, డబుల్ క్లిక్ చేయండి, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఎలాబరేట్ చేయాల్సిన అవసరం. డిప్రిసియేషన్ ఏజీఎల్ అకౌంట్ క్రియేట్ చేసాం, 2 క్రియేట్ చేసాం. అక్యుములేటింగ్ డిప్రిసియేషన్ డ్రాప్ డౌన్ చేయండి. అక్యుములేటింగ్ డిప్రిసియేషన్, ఇవ్వండి. ఇచ్చారు కదా. నెక్స్ట్ వన్ ఎక్స్పెన్సెస్ అకౌంట్ ఫర్ ది ఆర్డర్ డిప్రిసియేషన్. ఓకే, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ తీసుకోండి. సెకండ్ లైన్. సెకండ్ వన్, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. డ్రాప్ డౌన్ చేయండి. ఏమైంది? ఫస్ట్ అక్యుములేటెడ్ డిప్రిసియేషన్ తీసుకున్నాం. సెకండ్ వన్, డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్. డిప్రిసియేషన్ ఆన్ మిషనరీ అకౌంట్ ఇవ్వండి. ఎంటర్ చేయండి. అక్యుములేటెడ్ డిప్రిసియేషన్. ఓకే, ఫైన్, సేవ్ చేసేయండి. కంటిన్యూ. ఓకే, ఇది ప్రాసెస్. నెక్స్ట్ పార్ట్ 4లో ఏమేమి ఉన్నాయి చూడండి. పార్ట్ 4 and 5 రేపు చెప్తాను. ఇవి టోటల్గా ఒక 1 hour, ఇది కూడా 1 hour పడుతుంది, 1.5 hour అలా పడుతుంది. రేపు చెప్తాను మీకు. 4 and 5 రేపు చెప్తాను, అంటే రేపు అయిపోతుంది మనకి. ఇంకా డౌన్కి వెళ్ళండి. 6th ఉందా? 6th మీరు ఓన్గా చేయాలి. 5 వరకు నేను చెప్తాను. 6th ఓన్గా చేయండి. ఎసెట్ ట్రాన్స్ఫర్, రిటైర్మెంట్ ఇవి చేసేసారు, మన స్టూడెంట్స్ చాలా మంది చేశారు. సో 6th ఒకటి మీరు చేయాలి. నేను 5 వరకు చెప్తాను, రేపు అయిపోతుంది ఎసెట్ అకౌంటింగ్. తర్వాత కంట్రోలింగ్ ఒక 3 days పడుతుంది. కంట్రోలింగ్ అయిన తర్వాత ఇంకేమైనా సిలబస్ కాపీ ఓపెన్ చేయండి. ఇంకా ఏంటంటే కరెన్సీ టైప్స్ ఒకటి ఉంటుంది.
సాటర్డే సండే మాత్రం మనం కంప్లీట్గా రెజ్యూమ్ ప్రిపరేషన్ ఉంది కదా, ఒక టైం ఉంది. అయితే ఇవి రెజ్యూమ్ ప్రిపరేషన్ ఒకటి చెప్పాలి మీకు. ఓకే ఫైన్, 1 by 1 కంప్లీట్ చేద్దాం. మేబీ ఈరోజు ఈ డేట్ ఏంటి, సండే కల్లా, సండేకి అవ్వదు, ఇంకొక 1 వీక్ అనుకోండి, ఇంకొక 1 వీక్లో కంప్లీట్ చేద్దాం. అలాగే సాటర్డే సండే రోజు అంటే కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత సాటర్డే సండే కానీ లేదంటే సేమ్ టైంలోనే మనం ఒక అట్లీస్ట్ ఒక 100 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుదాం. 100 క్వశ్చన్స్, మినిమం 100 క్వశ్చన్స్ అనేవి ప్రిపేర్ అవుదాం. ఇంటర్వ్యూ బేస్డ్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ అనేవి 100 ప్రిపేర్ అవుదాం. నేను షీట్ ఒకటి ప్రిపేర్ చేస్తాను, అది మొత్తం ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. మీరు కూడా అదే షీట్ ప్రిపేర్ అవటం ఇంటర్వ్యూలో చెప్పాలి. క్లియర్ కదా? సేవ్ చేశారా రాజు గారు? సేవ్ చేశారా కాన్ఫిగరేషన్స్ అన్ని? సేవ్ ఓకే ఫైన్. రిమైనింగ్ రేపు చేద్దామండి. క్లియరా? థ్యాంక్ యూ, బాయ్. రేపటి నుండి ఓకే, రేపు సేమ్ టైంకి జాయిన్ అవ్వండి. అసెట్ అకౌంటింగ్ కదా, ఇది కంప్లీట్ అయిపోతే కంట్రోలింగ్ చిన్నదే, పెద్ద కష్టం ఉండదు. రేపు కొంచెం పీస్ఫుల్గా 6:30కి జాయిన్ అవ్వండి. రేపు మనం అసెట్ అకౌంటింగ్ అనేది కంప్లీట్ చేద్దాం. క్లియర్ కదా? రైట్, థ్యాంక్ యూ అండి, బాయ్.